హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th సైన్స్లోని భౌతిక మరియు రసాయన మార్పుల టాపిక్ సంబంధించి మోడల్ తీసుకుందాం. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో భౌతిక మార్పులు ఏవి? 1 పాలు పులియబెట్టడం, 2 నీటిలో చక్కెరను కరిగించడం, 3 పాల నుండి పెరుగును తయారు చేయడం, 4 రబ్బర్ బ్యాండును సాగదీయడం. The correct option is option D 2,4 నీటిలో చక్కెరను కరిగించడం, రబ్బర్ బ్యాండును సాగదీయడం. తప్పు ప్రకటనను ఎంచుకోండి. కింది వాటిలో తప్పు ప్రకటనను ఎంచుకోండి. The correct option is option B భౌతిక మార్పు సాధారణంగా తిరిగి పొందలేనిది. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి పొందలేనిది. భిన్నమైన దాన్ని ఎంచుకోండి. కింది వాటిలో భిన్నమైన దాన్ని ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కాగితం కాలిపోవడం. కాగితం కాలిపోవడం. భౌతిక తిరిగి మార్చగల మార్పులను గుర్తించండి. భౌతిక తిరిగి మార్చగల మార్పులను గుర్తించండి. 1 మైనపు కరగడం, 2 సున్నం కొట్టడం, 3 ఆకులు కోయడం, 4 ఆవిరి సంగ్రహణ. The correct option is option C 1,4 మైనపు కరగడం మరియు ఆవిరి సంగ్రహణ. మైనపు కరగడం మరియు ఆవిరి సంగ్రహణ. తిరిగి మార్చలేని భౌతిక మార్పును గుర్తించండి. కింది వాటిలో తిరిగి మార్చలేని భౌతిక మార్పును గుర్తించండి. The correct option is option D పూలకుండి పగలగొట్టడం. పూలకుండి పగలగొట్టడం. ఇనుము తుప్పు పట్టడం అంటే ఏమిటి? ఇనుము తుప్పు పట్టడం అంటే ఏమిటి? The correct option is option C రసాయన మార్పు. రసాయన మార్పు. సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. కింది వాటిలో సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. 1 రసాయన మార్పు సమయంలో కొత్త పదార్థం ఏర్పడదు. 2 రసాయన మార్పులు సాధారణంగా తిరగబెట్టగలవు. 3 చాలా రసాయన మార్పులు తిరిగి మార్చలేనివి మరియు శాశ్వతమైనవి. 4 రసాయన మార్పు సమయంలో ఒక పదార్థం యొక్క రసాయన కూర్పు మారుతుంది. The correct option is option B 3,4 చాలా రసాయన మార్పులు తిరిగి మార్చలేనివి మరియు శాశ్వతమైనవి. రసాయన మార్పు సమయంలో ఒక పదార్థం యొక్క రసాయన కూర్పు మారుతుంది. కింది వాటిలో రసాయన మార్పులు ఏవి? 1 ఇనుప బ్లేడ్ను వేడి చేయడం, 2 వెనిగర్తో బేకింగ్ సోడాను కలపడం, 3 ఉప్పు ద్రావణం తయారు చేయడం, 4 మెగ్నీషియం రిబ్బన్ను కాల్చడం. The correct option is option C 2,4 వెనిగర్తో బేకింగ్ సోడాను కలపడం, మెగ్నీషియం రిబ్బన్ను కాల్చడం. ఏ రియాక్టివ్ మూలకం దాని ఉప్పు ద్రావణం నుండి డాష్ రియాక్టివ్ మూలకాన్ని స్థానభ్రంశం చేస్తుంది? ఏ రియాక్టివ్ మూలకం దాని ఉప్పు ద్రావణం నుండి డాష్ రియాక్టివ్ మూలకాన్ని స్థానభ్రంశం చేస్తుంది? The correct option is option C ఎక్కువ రియాక్టివ్ మూలకం దాని ఉప్పు ద్రావణం నుండి తక్కువ రియాక్టివ్ మూలకాన్ని స్థానభ్రంశం చేస్తుంది. డాష్ కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచిన ఇనుప మేకులపై గోధుమ పూతగా నిక్షిప్తం అవుతుంది. The correct option is option D రాగి. రసాయనికంగా తుప్పు అంటే ఏమిటి? రసాయనికంగా తుప్పు అంటే ఏమిటి? The correct option is option C ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపినప్పుడు సున్నపు నీరు పాలలా మారుతుంది. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపినప్పుడు సున్నపు రాగి పాలలా మారుతుంది. ఎందుకంటే The correct option is option B కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్. గాల్వనైజేషన్ అనేది ఒక ప్రక్రియ. దీనిలో ఏం జరుగుతుంది? గాల్వనైజేషన్ అనేది ఒక ప్రక్రియ. దీనిలో ఏం జరుగుతుంది? The correct option is option C జింక్ ఇనుముపై పొరగా పూత పోయబడుతుంది. జింక్ ఇనుముపై
పొరగ పూత పోయబడుతుంది. కింది ప్రతిచర్యను గమనించి సరైన ప్రకటనను టిక్ చేయండి. The correct option is option C. ప్రతిచర్య జరగదు. ప్రతిచర్య జరగదు. పాలు గడ్డ కట్టడం అనేది డాష్ మార్పు. పాలు గడ్డ కట్టడం అనేది డాష్ మార్పు. The correct option is ఆప్షన్ ఏ. రసాయన మార్పు. రసాయన మార్పు. కింది వాటిలో రసాయన మార్పు ఏది? కింది వాటిలో రసాయన మార్పు ఏది? The correct option is ఆప్షన్ డి. ఏ మరియు సి రెండు. కిరణజన్య సంయోగక్రియ మరియు జీర్ణక్రియ. కిరణజన్య సంయోగక్రియ మరియు జీర్ణక్రియ. కింది వాటిలో భౌతిక మరియు రసాయన మార్పులు రెండు ఏవి? 1. తలపును కాల్చడం. 2. కొవ్వొత్తిని కాల్చడం. 3. ఎల్పిజిని కాల్చడం. 4. బయోగ్యాస్ కాల్చడం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. 2, 3. కొవ్వొత్తిని కాల్చడం మరియు ఎల్పిజిని కాల్చడం. కొవ్వొత్తిని కాల్చడం మరియు ఎల్పిజిని కాల్చడం. కింది వాటిలో సమతుల్య రసాయన ప్రతిచర్య ఏది? కింది వాటిలో సమతుల్య రసాయన ప్రతిచర్య ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. 2C plus O2 is equal to 2CO. 2C plus O2 tends to 2CO. కింది వాటిలో ఏవి అణువులు? కింది వాటిలో ఏవి అణువులు? 1. బేరియం. 2. హైడ్రోజన్. 3. మెగ్నీషియం. 4. కార్బన్ డయాక్సైడ్. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి. 2, 4. హైడ్రోజన్ మరియు కార్బన్ డయాక్సైడ్. హైడ్రోజన్ మరియు కార్బన్ డయాక్సైడ్. తుప్పు యొక్క రసాయన సూత్రం ఏమిటి? తుప్పు యొక్క రసాయన సూత్రం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి. Fe2O3. Fe2O3. జింక్ పలుచని సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్య జరిపినప్పుడు డాష్ వాయువు ఉద్భవిస్తుంది. జింక్ పలుచన సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్య జరిపినప్పుడు డాష్ వాయువు ఉద్భవిస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి. హైడ్రోజన్. హైడ్రోజన్. కింది వాయువులలో ఏది నిమ్మ నీటిని పాలలా మారుస్తుంది? కింది వాయువులలో ఏది నిమ్మ నీటిని పాలలా మారుస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. 2, ఏ మరియు సి. కార్బన్ డయాక్సైడ్ వాయువు మరియు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. వెనిగర్ యొక్క రసాయన స్వభావం ఏమిటి? వెనిగర్ యొక్క రసాయన స్వభావం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ. ఆమ్ల స్వభావం. ఆమ్ల స్వభావం. బేకింగ్ సోడా మరియు నిమ్మరసం మధ్య ప్రతిచర్య వలన డాష్ వాయువు బుడగల హిస్సింగ్ శబ్దంతో వెలువడతాయి. బేకింగ్ సోడా మరియు నిమ్మరసం మధ్య ప్రతిచర్య వలన ఏ వాయువు బుడగల హిస్సింగ్ శబ్దంతో వెలువడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ. కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్. గాలిలో మెగ్నీషియంను మండించడం వల్ల ఏర్పడిన బూడిద నీటిలో కరిగించినప్పుడు ఏమి ఏర్పడుతుంది? గాలిలో మెగ్నీషియం మండించడం వల్ల ఏర్పడిన బూడిద నీటిలో కరిగించినప్పుడు ఏమి ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏ రంగులో ఉంటుంది? కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏ రంగులో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ. నీలం రంగు. నీలం రంగు. ఏ వాయువు మంటలను ఆర్పివేస్తుంది? ఏ వాయువు మంటలను ఆర్పివేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ. కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్. ఇనుముపై నీరు మరియు ఆక్సిజన్ చర్య ద్వారా ఏమి ఏర్పడుతుంది? ఇనుముపై నీరు మరియు ఆక్సిజన్ చర్య ద్వారా ఏమి ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి. తుప్పు. తుప్పు. ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్.
కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క నీలం రంగు డాష్ ఏర్పడడం వలన ఆకుపచ్చగా మారుతుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క నీలం రంగు ఏమి ఏర్పడటం వల్ల ఆకుపచ్చగా మారుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్. ఎసిటిక్ ఆమ్లం యొక్క సాధారణ పేరు ఏమిటి? ఎసిటిక్ ఆమ్లం యొక్క సాధారణ పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఇథనాయిక్ ఆమ్లం. ఇథనాయిక్ ఆమ్లం. ఏ వాయువు పాప్ శబ్దంతో మండుతుంది? ఏ వాయువు పాప్ శబ్దంతో మండుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి హైడ్రోజన్. హైడ్రోజన్.